ఇదే త్రిశూలం రైల్వే స్టేషన్ అన్నమాట. దీనికి ఆపోజిట్ లోనే మన ఏరో హబ్ అనేది ఉంటుంది. ఏరో హబ్ మాల్ కూడా మన ఫినిక్స్ మాల్ చూసారు కదా, అందులో లాగే ప్రతి బ్రాండ్ అనేది ఉంటుంది ఇక్కడ. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. ప్రతి ఫ్లేవర్ ఉంటుంది అండ్ లాలీపాప్స్ కూడా ఉంటాయి. ఏంటిది ఇంకా ప్లే జోన్ లో అయితే మొత్తం వెండింగ్ మిషన్స్ చాలా ఉన్నాయి. శనివారం వీళ్ళు ఎవరు తినరంట. సాటర్డే ఏదన్నా మనకి సండేనే. వీళ్ళు ఈరోజు సాటర్డే అనే విషయం మర్చిపోయి అంతా నన్ను నాన్ వెజ్ సైడ్ కి వచ్చేసారు బ్రో అని చెప్పి ఆడుకున్నాం. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయి తేజ. ఇప్పుడు మనం ఏరో హబ్ మాల్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ వ్లాగ్ అదే. సో ఇదిగోండి, నేను గుర్తుపట్టే ఉంటారు. హాయ్ హాయ్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పాత వ్లాగ్స్ లో ఉన్నావా? నా అదృష్టంగా భావిస్తు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? చాలా నటిస్తున్నాడు. బాబు అమ్మాయిలు నమ్మొద్దు బాబు, అనుభవించి మరీ చెప్తున్నాను బాబు. ఇదే త్రిశూలం రైల్వే స్టేషన్ అన్నమాట. దీనికి ఆపోజిట్ లోనే మన ఏరో హబ్ అనేది ఉంటుంది. అరే ఆటోగ్రాఫ్లు వద్దా, సెల్ఫీలు వద్దా? అడగండి. అరే అరే నేను బాడీ అరే ఆ పిల్లని పబ్లిసిటీ చేస్తారంటే నన్ను చేస్తారా? బాడీ కట్టలేరు జర్రుంటే చచ్చిపోతుంటా. ఆడొచ్చి ఎదురుగా పడతారంటే. ఇదే పీవీఆర్ ఏరో హబ్ మాల్. దీనికి ఆపోజిట్ లోనే మన ఎయిర్పోర్ట్ అనేది ఉంటుంది. మనం విజయవాడకి ఫ్లైట్ ఇక్కడే ఎక్కాం. మాల్ ఎంట్రన్స్ లోనే మమ్మల్ని యాక్టివిటీ మాత్రం బాగా అట్రాక్ట్ చేసింది. మనం మిడిల్ లో నుంచి ఉంటే ఆ ఫోన్ అనేది ఇలా రొటేట్ అవుతూ మనం 360 degrees వీడియో తీస్తుంది. వాళ్ళు చెప్పడం అయితే పర్ పర్సన్ కి 70 rupees చెప్పారు. ఇంకా లాస్ట్ లో వెళ్ళేటప్పుడు చూసుకుందాంలే అని చెప్పి వెళ్ళిపోయాం. ఈ ఏరో హబ్ మాల్ కూడా మన ఫినిక్స్ మాల్ చూసారు కదా, అందులో లాగే ప్రతి బ్రాండ్ అనేది ఉంటుంది ఇక్కడ. అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి. జ్యువెలరీ, టాయ్స్, మొబైల్స్, ఫర్నిచర్. ఈ మాల్ ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ అయి ఉండడంతో లోకల్ వాళ్ళే కాకుండా ఫారినర్స్ అండ్ ఆల్సో ట్రావెల్ చేసే వాళ్ళు ఫ్రీగా ఉండడానికి ఇక్కడ తిరగడానికి కూడా వస్తూ ఉంటారు. మీరు చూసుకున్నట్లయితే ప్రతి బ్రాండ్ అనేది కనిపిస్తుంటుంది. స్నీకర్స్, ప్యాంతలోన్స్, ఆప్ట్రానిక్స్, క్రాక్స్, ప్రతిదీ క్లాతింగ్ నుంచి చెప్పల్స్ వరకు ప్రతివి అమ్ముతూ ఉంటారు. ఫ్రాక్స్ మా వాళ్ళు కొనకపోయినా సైజులు చూసుకుని వచ్చారు. వాడే అడిగితే ఇస్తారు. అంతే అంటరా? ఎట్లా ఒకసారి వేసి చూపించి. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఫస్ట్ 1 2 3 4 5 అరవకండ్రా. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళు
మనీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఇక్కడ. రే క్యాండీస్ ఉన్నారు ఇక్కడ. స్పాన్సర్ హౌస్ ఆఫ్ క్యాండీ. దారా దాదా నీకే వాళ్ళు దారా క్యాండీ కొంటే ఫ్రీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో షుగర్ సిరప్ కి ఫుడ్ కలర్ యాడ్ చేసి క్యాండీస్ లా చేసి కట్ చేస్తూ ఉంటారు, ఆ వీడియో చూసారా? అవి కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ప్రతి ఫ్లేవర్ ఉంటుంది అండ్ లాలీపాప్స్ కూడా ఉంటాయి. మూవీకి వెళ్దాం అనుకున్నాం కానీ మేము వెళ్ళే టైంకి అన్ని తమిళ షోసే ఉన్నాయి, తెలుగు షో ఒక్కటి లేదు. సో అందుకే స్కిప్ చేసాం. లెనోవో, యాసర్ ఇవన్నీ ల్యాప్టాప్స్. మా గేమింగ్ ల్యాప్టాప్ బాగున్నాయి. బిగ్ గేమింగ్ జోన్. విఆర్ ఆడదాం. విఆర్ ఇదేంటిది? ఇంకా ప్లే జోన్ లో అయితే మొత్తం వెండింగ్ మిషన్స్ చాలా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ నుంచి చిన్నపిల్లల టాయ్స్, టెడ్డీ బేర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ గేమ్ ఆడాలంటే కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. మేము తీసుకుందాం అనుకున్నాం కానీ 1200 అన్నారు. కార్డ్ వచ్చేసి 1200 పాయింట్స్ వస్తాయి, కానీ మాకు అంత వర్త్ అనిపించలేదు. గేర్ మార్చ్. అందరు శనివారం వీళ్ళు ఎవరు తినరంట. సాటర్డే ఏదన్నా మనకి సండేనే, అవునా కాదా? మరేంటి ఇల్లు అది చూడరా, ఫిష్రా కాదు. అరే గుడ్డోడు ఎవరు పడతాను గుద్దేస్తారు. తీసుకెళ్ళి కూర్చోబెడతావు. ఎక్కడ చూసినా నాన్ వెజ్ తినడం మానేశారు. ఎవరు తింటాడు? అదిగో పరోటాల్లో కూడా గుడ్డే. బర్గర్ అంట. తీసుకోరా చికెన్ లోడెడ్, డబుల్ లోడెడ్ చికెన్ బర్గర్. ఎంత బాగుంటుందో తెలుసా? మనిషి పశువా? ఎటు మన నాన్ వెజ్ సైడ్ కి వెళ్ళాలనుకుంటా. వీళ్ళు ఈరోజు సాటర్డే అనే విషయం మర్చిపోయి అందరు నన్ను నాన్ వెజ్ సైడ్ కి వచ్చేసారు బ్రో. బట్ ఐఎమ్ వెజిటేరియన్ అనే విషయం వీళ్ళకి ఎలా చెప్పాలి నేను? పెద్ద సమస్య వచ్చి పడిందే. మీకు చెప్పాను కదా ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారని, అదిగోండి వాళ్ళే ఫారినర్స్. క్లోజ్అప్ లో చూపిస్తా చూడండి. ఇప్పుడేంటి ఏం తిన్నా? నాకు అదే కావాలి. అదే కావాలి. వావ్, చూడు ఎంత క్యూట్ గా ఉన్నా. సింక్షన్ క్యూట్ గా ఉందిరా. చెప్పండి మేడం, ఏమిటి సమస్య? నా కథ వదిలేయండి. ఏంటి మీ తల మీద అన్ని కనెక్షన్స్ ఉన్నాయి? ఏం చెప్తున్నారు రా? ఎవరిని చూస్తున్నారు రే? యాందిరయ్యా ఏం చేస్తున్నా? కట్టేసి కొడతారా? అవునరా, అది ఇందులో ఉంటుంది కదా టాయ్. దాంట్లో ఇంకొన్నాడు ఇంత అయిపోయాడు. అరే లైట్ కూడా బాగా చేతులు సాగిపోయినాయి. అరే తిడతారా? ఎవడాడు తిట్టేసి వెనకాల ఉన్నారా? చూస్తున్నారా? చూస్తే చూడండి భయ్యా. సర్లే, ఇయర్ రింగ్స్, కార్ రేసింగ్, స్పెట్స్ అన్ని పిల్లలయ్యా. స్లేట్స్,
చెప్పు. మాస్క్ మ్యాన్ అరే ఒకటి కొడితే అన్ని అవుతుంది, సౌండ్ అంతా అవుతుందరా. వద్దురా అలా. ఒకటి కొడితే అన్ని అవుతుంది. రుబిక్స్ క్యూబ్ దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ లేదంట దీని మీద. రుబిక్స్ క్యూబ్ ఏంటిది అది? ఓకే, షేప్స్ మారుతాయా? దానికి నచ్చిన కలర్ రావచ్చు. ఇందులో పెట్టే అంతేగా. అరే ఇది బాగుంటుందిరా. రోబో అరే చిట్టి 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 చేసుకో, ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు? స్పెక్స్ తో చూస్తున్నావు నువ్వు, భయ్యా సైంటిస్ట్ రా నువ్వు. డబ్బులు కట్టి చూస్తున్నావు, నేను మీలా కాదు. అరే లైటర్ కావాలారా నీకు? లైటర్ అది లైటర్ రా. లైటర్ ఎలక్ట్రికల్ లైటర్. బెటర్ మ్యాన్ చేయి పెట్టాడు. షాక్ వచ్చిందిరా. ఫ్యాన్ పెట్టుకొని తిరుగుతున్నాడు ఇంటికి. సూపర్ మ్యాన్ బ్యాటరీ రీఛార్జ్ షాక్ కొట్టిద్దిరా అది. అయ్యా వద్దయ్యా. ఫైర్ ఇది. అవునులే ఫైర్. చూడరా ఎంత క్యూట్ గా ఉన్నది. ఇందులో ఐ పెట్టు. బొమ్మలు మాడుతున్నాయి. పక్కన దాకా అనుకుని ఉండరా ఇంత ఫేమస్ వాడు ఉన్నాడని. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈ యాక్టివిటీ ఫస్ట్లో చూశారు కదా, ఇంకా లాస్ట్కి మా వాళ్ళు 3 మెంబర్స్కి 150 కింద బార్గెన్ చేసి ఓకే చేశారు. ఒకళ్ళ ఏంటి ముగ్గురు కలిపి ఒకేసారా? ఐఫోన్ ఎనీ ఫోన్ ఈజ్ ఓకే, ఓన్లీ దిస్ ఫోన్. ఓకే, షేర్ చేస్తారా? దర్ ఇస్ ఐఫోన్. అంబేద్కర్ బొంబే. పక్కనే ఉన్న ట్రైన్ ప్రైస్ అడిగితే పర్ పర్సన్కి 150 అని చెప్పారు. ఇంకెందుకులే మన ట్రైన్ ఆట ఆడుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి ఆడుకున్నాం. రైలు వస్తుంది, పక్కకు జరగండి. అరే ఏరోప్కి బాయ్ చెప్పండి రా. ఇంక లాస్ట్గా ఇంటి దగ్గర ఉన్న కేఫ్కి వెళ్ళిపోయి శాండ్విచ్, నగెట్స్ అండ్ రోజ్ మిల్క్తో ఈ డేని అయితే ఫినిష్ చేసేసాం. నీకు రోజ్ మిల్క్ ఇప్పిస్తా. రోజ్ మిల్కా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్.